ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ, పంచాయతీ ఎన్నికలు, గ్లోబల్ సమిట్ పై చర్చ. స్థానిక ఎన్నికల వేళ తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ, 32 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు. ఈ కార్ కేసులో ఏమీ లేదు, నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు. పారిశ్రామిక స్థలాల్లో ప్రభుత్వం భూదందా చేస్తుందన్న కేటీఆర్. పరిశ్రమలు ప్రోత్సహించడానికే భూములు కేటాయింపు, గత సర్కార్ జీవో ప్రకారమే ల్యాండ్ ఇస్తున్నామన్న శ్రీధర్ బాబు. వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తాం, ఉగాదికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు అందజేస్తామన్న ఏపీ సీఎం. పోలవరంలో సెంట్రల్ టీం పర్యటన, ప్రాజెక్ట్ పనుల పురోగతిపై రాష్ట్ర అధికారులతో చర్చ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సిఐడి దూకుడు, విచారణలో వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు. విశాఖ ఎక్స్ప్రెస్ లో సాంకేతిక లోపం, 2.5 గంటలకు పైగా పట్టాలపై నిలిచిపోయిన రైలు. సీఎం చంద్రబాబుకు 9 పేజీల లేఖ రాసిన జగన్, సీమ ప్రాజెక్టులపై టీడీపీ నిర్లక్ష్యం చూపుతుందని వెల్లడి. సీఎం చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారన్న మాజీ మంత్రి. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యమైందన్న బొత్స. జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం, తెలంగాణ అభివృద్ధిలో యూనివర్సిటీ కీలక పాత్ర అన్న భట్టి. ములుగు జిల్లాలో గుప్త నిధుల కలకలం, తవ్వకాల్లో బయటపడ్డ బంగారు నాణాలు, రాగి బిందెలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఉద్రిక్తత, తిమ్మిరిగూడెం పోడు భూముల్లో తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్. కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ ఆగ్రహం, పరిశ్రమల వద్ద కోట్లు దోచుకున్నారని ఆరోపణ. నల్గొండ జిల్లా సబ్ కలెక్టర్ ఆసిఫ్ ముందు విద్యార్థుల ధర్నా, మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్. సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ విజ్ఞాన వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించిన హరీష్ రావు. రాజమౌళికి విహెచ్పి శశిధర్ వార్నింగ్, దేవుడిపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వెల్లడి. దేశ సంస్కృతి చాటేలా భారతీయ కళా మహోత్సవ్, బొలారంలో 2వ ఎడిషన్ ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము. ఇకపై దేశవ్యాప్తంగా కొత్త లేబర్ కోడ్స్, తక్షణమే అమల్లోకి, ఫలించిన కార్మికుల ఫైట్. ఢిల్లీ పేలుడు ఘటన విచారణలో వెలుగులోకి షాకింగ్ న్యూస్, గ్రైండర్లు వాడి పేలుడు పదార్థాలు తయారు చేసిన ఉగ్రవాదులు. దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం, కుప్పకూలిన భారత తేజస్ యుద్ధ విమానం. G20 లీడర్స్ సమ్మిట్ కు ప్రధాని మోడీ, సౌత్ ఆఫ్రికాలో ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. మిస్ యూనివర్స్ గా మెక్సికో భామా, టాప్ 12లో నిలిచిన భారత్ కంటెస్టెంట్ మణికా విశ్వకర్మ. బంగ్లాదేశ్ కోల్కతాలో భూకంపం, కూలిన భవనాలు, 6 మృతి, 50 మందికి గాయాలు. పాకిస్తాన్లో బాయిలర్ పేలుడు, 15 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్.